ప్రాంతం నుంచి నల్లమాడ, పుట్టపర్తి, ధర్మవరం వైపున ఎస్కే యూనివర్సిటీ, అక్కడి నుంచి అనంతపురం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో నవంబర్ 10న ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభ జరిపాం. కనువిప్పు కలుగజేశాం. ఆ పొద్దు ఆనాడు ఈ ఓడిసి ఈ ప్రాంతానికి నేను రాలేకపోయా. అందుకే ఈ రూట్ లో ఆనాడు ట్రాక్టర్ యాత్రలో భాగంగా ఆనాడు పాదయాత్రలో భాగంగా ఏవైతే వెళ్ళలేకపోయానో ఈ ట్రాక్టర్ యాత్రలో మనం ఈ రోజు తిండి గింజలు కొనుక్కునేదానికి అప్పు చేస్తా ఉన్నాం. అన్నా, ఈ ప్రాంతంలో తాగేదానికి నీళ్లు లేవన్నా, కరువు, నీళ్లు కొనుక్కుంటున్నాము. చాలా ధనవంతులం కదా. ఈరోజు మాటలకే పరిమితమై ఊరిస్తున్నారు. బళ్ళారి జిల్లా మనది, మన రాయలసీమ, మన రక్తం మంచుకొని పుట్టింది బళ్ళారి జిల్లా. ఆ జిల్లాను కర్ణాటకలో కలిపారు. ఎవరు అడిగారు? నిర్దాక్షిణ్యంగా నాయకులు ఒక రూమ్ లో కూర్చొని బళ్ళారిని తీసుకెళ్లి కర్ణాటక కలిపారు. ప్రాణప్రదమైనటువంటి కరువు తీర్చే టీబీ డ్యామ్ కూడా దాంతో పాటుగా వెళ్ళిపోయి కర్నూలు రాజధాని పెట్టారు. మన వాళ్ళు సంబరపడ్డారు, పెట్టారు, ఊరిచ్చారు, ఎత్తేశారు. హైదరాబాద్ కు తరలించుకొని తీసుకుపోయారు. పెట్టడము, ఊరిచ్చడం తప్ప రాయలసీమ శాశ్వత పరిష్కారం లేదు. ఈరోజు చూస్తున్నారు మీరు, ఇక్కడ ఓడిసిలో 1,00,000 ఉద్యోగాలు, 5 లక్షల మందికి ఉపాధి. అదే సైన్స్ సిటీ. అబ్బా, అందరము సంబరపడ్డాం. మన బతుకులు తెల్లవారాయి, చీకటి రోజులు పోయినాయి అనుకున్నాం. ఇది ఎక్కడుందన్నా సైన్స్ సిటీ? ఉందన్నా, ఎత్తుకపోయారు. అదిగో లేపాక్షి, లేపాక్షి అది హబ్బు, అది ఒక గబ్బు. ఈరోజు లేపాక్షి నాలెడ్జ్ హబ్ అని పెట్టి అక్కడ రైతులను మోసం చేశారు. ఇది పెట్టడం, ఊరిచ్చడం, ఎత్తేయడం. అన్నా, లేపాక్షి హబ్బు కాకెత్తుకపోయింది. మరి ఓడిసి సైన్స్ సిటీ మరి గద్దెత్తుకపోయిందన్నా. ఇది రాయలసీమ ఎంతకాలం మోసం చేస్తారు, ఎంతకాలం మనం చీట్ చేస్తారు. మనం ఎన్నాళ్ళని ఈ యొక్క నాయకుల యొక్క నిర్వాహకం వల్ల మోసపోతాం. అన్నా, 6 మంది ముఖ్యమంత్రులు, నీలం సంజీవారెడ్డి గారు, దామోదరం సంజీవయ్య, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆయన 2 సార్లు, చంద్రబాబు నాయుడు 9 ఏళ్ళు, అదే రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 6 ఏళ్ళు, ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి 4.5 ఏళ్ళ, ఎన్టీ రామారావు లెక్కేసుకోవడం లేదు. ఆయన గుడివాడ, ఆయన మనోడు కాదు. నేను చెప్తున్నా, 6 మంది ముఖ్యమంత్రులు. అబ్బా, మన జాతకాలు మారుతాయి అనుకున్నా, జాతకాలు కాదన్నా. దానికి తోడు చిన్న రాష్ట్రపతి అంటే ఏంటన్నా? ఓడిసికి సర్పంచ్ పైన వార్డు మెంబరా? రాష్ట్రపతి అంటే ఏంటి? ఏంటన్నా? దేశానికి రాష్ట్రపతి. అది మననే వరించింది. రాయలసీమకి ప్రధానమంత్రి అందరికీ తలొస్తాడనా? రాయలసీమ నలిగిపోతున్నా, రాయలసీమ నాశనం అవుతున్నా, ఇంకా దీన్ని విచ్ఛిన్నం చేసేదానికి తయారయ్యారు. ఒకడంటాడు మన నాయకుడే ఒక దొంగ కొడుకు అంటాడు. రాయలసీమలో 2 జిల్లాలు, తెలంగాణలో కలిపి రాయల తెలంగాణ అను అంటాడు ఒకడు. ఒక దొంగ కొడుకు అంటాడు 2 జిల్లాలు కోస్తాలో కలిపి సీమాంధ్రాలు అంటాడు. ఒకడు అంటాడు అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపమంటారు. మీరు ఒప్పుకుంటారన్నా? మనల్ని విచ్ఛిన్నం చేస్తే, అన్నదమ్ములను విచ్ఛిన్నం చేసి ఒప్పుకుంటామా? రాయలసీమను విడదీస్తే ఒప్పుకుంటామా? విడదీయమనండి. అగ్నిగుండంగా మారుతుంది రాయలసీమ. 3వ కన్ను ధరిస్తే భస్మమే తప్ప ఇంకోటి కాదు.
మీ అందరికి చెప్తున్నా, మీకు హెచ్చరిక చేస్తున్నాం. మా రాయలసీమ ఇప్పుడే ఆత్మగౌరవం దెబ్బతిని మా ఈ ప్రాంతానికి చెందిన ఈ గడ్డ పేరు రాయలసీమ. రాయలసీమ అంటే శ్రీకృష్ణదేవరాయలు పాలించిన గడ్డ. ఈ గడ్డ పేరు ఆయన పేరు పెట్టుకున్న గడ్డ. ఆయన విగ్రహాన్ని కూలదోశారు. ట్యాంకు బండ్ల మీద తెలంగాణ వాదులు కేసీఆర్ ముఖ్యంగా, అదే కాకుండా వేమన విగ్రహాన్ని కూలదోశారు. అన్నమయ్య విగ్రహాన్ని ధ్వంసం చేశారు. కవయిత్రి మొల్ల ఆమె విగ్రహం చేతులు నరికారు. ఇంకా చాలు, మన వాళ్ళు మాట్లాడలే, మన నాయకులు మాట్లాడలే. పుట్టపర్తి సాయిబాబా పట్టాన్ని అదిగో టిఆర్ఎస్ భవన్ లో చెప్పులతో కొట్టించాడు కేసీఆర్. అందుకే మనము వదలకూడదు ఈ కేసీఆర్ ను, మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి వాళ్ళని. మన నాయకులు ఒక్కడు మాట్లాడారు. వీళ్ళకి కావాల్సిందంతా పుట్టపర్తి సాయిబాబా చెప్పులతో కొట్టినా ఆయన సంపాదించింది చనిపోయిన తర్వాత ఐస్ బాక్స్ లో పెట్టి 20 రోజులు లారీలకు లోన్లు చేసుకొని వెళ్ళిపోయారన్న ధనం వజ్రాలు వైడూర్యాలు మన వాళ్ళు తెలంగాణ వాళ్ళతో కలిసి ఈరోజు చెప్తున్నా, వీళ్లకు ఈ ధన పిశాచి పట్టింది. ధనం మీదున్న మోజు ప్రజలు అర్థాకలతో ఉంటే వీళ్ళ మీద లేదు. పుట్టపర్తి సాయిబాబా సొమ్ము కావాలి తప్ప ఆ పుట్టపర్తి సాయిబాబాకు అవమానం జరిగితే దాన్ని ఎదుర్కొన్నటువంటి నాదుడు లేడు ఈ యొక్క రాయలసీమలో. అందుకే మీరంతా కూడా గమనించండి. ఇదిగో మనం మునుగుతున్నట్టు, నాశనం అవుతున్నట్టు. ఎందుకో తెలుసా? మన నాయకులు ముఖ్యమంత్రి పదవి మీద మోస్తుంది తప్ప ప్రజల కష్టాలను తీర్చే దాని మీద లేదు. అన్నా వీళ్ళ ధీమా అంతా ఒక్కటే, ఒక 100 రూపాయలు నోటు మీ జేబులో పెట్టి ఒక బాటలు మీకు చేతికిస్తే ఓట్లు పడతాయన్న ధీమా. అందుకే ఏమీ చేయడం లేదు. నేను ఒకటే మీకు కోరుతున్నా, ఈరోజు వీళ్ళకంతా కూడా చిక్కిపోయినారు. కానీ డబ్బుల్లో వస్తాదులు ముగ్గురున్నారు ఇక్కడ. ఒక రాత్రి ఒక ఆయన అంటాడు, మా ఆయన మొత్తము తెలంగాణలోనే ప్రాజెక్టులు పెట్టాడంట. ఆయమ్మంటారు ఒక ఆయమ్మ పోయి. ఈయనంటాడు చంద్రబాబు నాయుడు, అయ్యా బలిదానం చేశారంట ఇక్కడ తెలంగాణలో, ఉద్యమం కోసం చచ్చారంట. ఎవరు చచ్చారో తెలియదు. నిజమే చచ్చారా? బలిదానం చచ్చింటే కోదండరాం కావాలా, కేసీఆర్ కొడుకు కావాలా? వాళ్ళు ఎవరు కావాలి? జల్సాలు చేసుకుంటారు కానీ వాళ్ళు కావాలి. కానీ అందరు చచ్చినారంటే 1000 మంది. ఎవడు ఎయిడ్స్ వ్యాధి తగిలి చచ్చినా వాడు బలిదానమే. ఎవడు మత్తు కళ్ళు కైపు ఎక్కువైపోయి చచ్చిపోయినా బలిదానమే. ఈ బలిదానం వాళ్లకు ఈ చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి అయితేనే ఉద్యోగాలు ఇస్తా అంట. ఈయన అడక్క తింటుంటే. అదే కాకుండా కిరణ్ కుమార్ రెడ్డి ఈయనంటాడు, నేను పుట్టింది హైదరాబాద్ లో, నేను చదువుకునేది ఈయనే. ఏం చదివినాడు మరి? చదివినాడో కాపీ కొట్టాడో కానీ ఆడ చదివినా ఈడ సత్యాలు కూడా ఈయనే అంటాడు ఆయన. ఇంకా రాయలసీమోడు ఎవడు మరి? ఎవడు మనను బతికియాల్లో? అందరూ తెలంగాణ మంత్రమే, తెలంగాణ చెయ్యడమే తప్ప రాయలసీమ అని ఒక్కరి నోట్లో నుంచి రాదన్నా ఎవడు రాడు రాయమని హైదరాబాద్ పెట్టారు ఈ మాయల పక్కీర్లు మన వాళ్ళు. వీళ్ళ యొక్క ప్రాణాలు చిలుక చేతుల్లో ఉన్నాయి. చిలుక ప్రాణాలు చిలుకలో ఉన్నాయి. ఆ చిలుక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది. వాడు ఎప్పుడు తీసుకుంటారో తెలియదు. అందుకు ఎవడు రాడు తిరిగి పందలు. ఈరోజు అందుకే మీ ముందుకే వస్తున్నా, మిమ్మల్ని మేల్కొల్పేదానికి వచ్చాం. నా ఒక్కటి చెప్తున్నా, తెలంగాణ నా ఒక్కటి చెప్తా మీ మైండ్ లో కూర్చోనిక. ఒక సామున్నాడంట, ఆయన ఒక మేక పిల్లను భుజాన్ని వేసుకొని బయలుదేరాడు ఆ ఊరికి, పక్క ఊరికి. ఒక 3 దొంగలు కలిసి కూడబలుక్కొని ఆ మేకను కొట్టేయాలని ప్లాన్ వేశారు. దాంట్లో ఒక దొంగ
ఆ 2 కిలోమీటర్ల అవతల నిలబడి స్వామి స్వామి నమస్కారం, ఎక్కడికయ్యా బయలుదేరామో, క్షేమమేనా? అవునరా, ఏంట్రా క్షేమమే? ఏంటి ఏం స్వామి వెళ్తూ వెళ్తూ కుక్క పిల్లలు భుజాలు వేసుకొని పోతున్నాం అన్నాడు. ఈడంతా నేను మేక పిల్లని వేసుకొని పోతుంటే కుక్క పిల్ల అంటాడని బాగానే దబాయించాడు. మళ్ళీ ఆ గ్యాంగులో ఇంకోవాడు ఇంకా కొంచెం దూరం నిలబడి స్వామి స్వామి నమస్కారం, ఎక్కడ బయలుదేరినాము? ఏంటి వెళ్తా వెళ్తా కుక్క పిల్లని వేసుకపోతున్నావు అన్నాడు వాడు కూడా. ఈడంతా రెండో వాడు కూడా నేనేమో మేక పిల్లని తీసుకుపోతుంటే అని కొంచెం మెత్తబడ్డాడు. లేదేరా ఇది మేక పిల్లని అన్నాడు. మూడో వాడు ఇంకో 2 కిలోమీటర్ల అవతల నిలబడి నమస్కారం స్వామి క్షేమమేనా, ఎక్కడ వెళ్తున్నావు? ఏందయ్యా కుక్క పిల్లని వేసుకపోతున్నాను ఆయన కూడా. ఓరే ఇది ముగ్గురండి, ఇంకా ఇది కుక్క పిల్లని ఇచ్చిపెట్టిపోయాడు. ఇచ్చిపెట్టే ముగ్గురు ఎత్తుకొని పోయి దాన్ని కాజేసి తిని పారేశారు. ఎవర్రా ఈ మొదట నిలబడినాడు? ఎవర్రా కుక్క పిల్ల అన్నాడు మొదట? వాడే కోదండరాం. రెండవ వాడు ఆ 2 కిలోమీటర్ల అవతల నిలబడినాడు కొంటె ముక్కోడు కేసీఆర్. ఇంకా ముందరున్నాడు హరీశ్వరరావు. ముగ్గురు కలిసి తెలంగాణ మెరగబాటుతనమని కుక్క పిల్ల అని మేక పిల్లను ఇచ్చిపోయే పరిస్థితికి తెచ్చారు. ఉన్మాదం పెరిగింది అక్కడ. ఈరోజు తెలంగాణ వాదం ఒక ఉన్మాదమై ప్రతి వాళ్ళల్లోకి చేరుకున్నది. మీరు ఫోన్ చేయండి ఎవరికన్నా, ప్రపంచమంతా ఫోన్ చేస్తే హలో అంటారు. తెలంగాణ వాడు మాత్రం జై తెలంగాణ అంటాడు ఫోన్ ఎత్తి. వాడు మందు కూడా వీళ్ళంతా కూడా ఎట్లుంటారంటే కళ్ళు పెంటలో కళ్ళు కాంపౌండ్ లో పుట్టిందే తెలంగాణ వాదం. వాడు అంటాడు మరి మందు కూడా పోసుకొని గ్లాస్ లో వాడు అదేందో మనము పాపాలు ఓనిగా పోయి నదికో లేక పుష్కరాలకు పోయి 3 సార్లు మునుగుతాం. కానీ అదే మతము వాడు మందు పోసుకొని గ్లాస్ లో 3 సార్లు తెలంగాణ అప్పుడుగానే ఎత్తాడు వాడు. ఇది ఉన్మాదం పెరిగింది. ఈ ఉన్మాదం మన జోలికి కూడా వచ్చింది, మన ఆత్మగౌరవాన్ని జోలికి వచ్చింది. అందుకే ఈ ఆత్మగౌరవాన్ని జోలికి వచ్చిన ఈ తెలంగాణ వాదులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. దెబ్బకు దెబ్బ తీర్చుకోవాల్సిందే. అదే కాకుండా ఈరోజు మన ఈ ఇంటి దొంగలు మన వాళ్ళే మన వెన్నుపోటు మనను పొడిచింది. ఈరోజు మన సరిపోతున్నా అర్ధకలతో ఉన్న అప్పుల పాలైనా, ఈరోజు బీదైపోతున్నా, కుంటలు చెరువుల్లో నీళ్లు లేకపోయినా, ప్రాజెక్టులు మూతపడుతున్నా మన నాయకులు నోరు మెత్తపడలేదు. దున్న పోతు మీద వర్షం పడిన చందాన ఈరోజు ఈ జావర దున్నపోతులకు మనం గుణపాఠం నేర్పాలి. నేను కూడా చెప్తున్నానన్నా, అన్యాయం జరిగింది రాయలసీమకు. శ్రీకృష్ణ కమిటీ కూడా తేల్చి చెప్పినటువంటి విషయం వెనుకబడింది రాయలసీమనే. కానీ ఈరోజు మన నాయకులే తెలంగాణకు ఈరోజు వాళ్ళు మద్దతు పలుకుతూ తిరుగుతా ఉన్నారు. రాయలసీమ నాశనం అవుతుంటే దీని గురించి మాట్లాడటం లేదు. అందుకే కాదు, ఇంకా మనము కూడా ఇంకా ఊరికే ఉంటే కాదు, 60 సంవత్సరాలై ఎదురు చూశాం. కానీ ఇంకా వెనక్కుపోతుంది రాయలసీమ బండి. అందుకన్నా ఇంత కాదు, మోస కొట్టాలి, కాటేయాలి, దెబ్బకు దెబ్బ కొట్టాలి. కళ్ళ బేరానికి పోతే రాయలసీమ బతకదన్నా. మీరు చూసుకోండి, మీ ఇంట్లో ఏ మతముడైనా ఏ కులముడైనా ఎంతటి వారైనా పెద్దలు ఇచ్చినటువంటి కత్తో పాకో లేకపోతే ఒక పరిసర ఉంటుంది మీ ఇంట్లో. ఈరోజు పెద్దలు ఇచ్చింది నరకమనిగా దాన్ని చూసుకొని మీరంతా కూడా ఎప్పుడు తల వంచొద్దు, తల ఎత్తుకొనే బతుకమని చెప్పేది ఆ కత్తి. ఈరోజు ఈ నాయకుల యొక్క నిర్వాహకం వల్ల మనం కుక్కిన పేర్ల మాదిరి బతుకుతా ఉన్నాం. అందుకే ఇంకా కాదు, మనము కూడా రేపు మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, మీలాంటి వాళ్ళు ఎంపీలు కావాలి, రాయలకి సీమ కోసం కత్తులు చూసేవాళ్ళు కావాలి. మైకులు ఇరిగిపోతాయా, బెంచీలు పగులుతాయా, లేకపోతే పార్లమెంటులో కేసీఆర్ కోదండరామో హరీశ్వరరావు దొరుకుతారా, వాళ్ళ నడుములు ఇరుగుతాయో కానీ
రాయలసీమ కోసం పోరాడేవాడు కావాలి. అందుకే మనం కూడా ఒక పార్టీ ప్రకటన చేయబోతున్నాం. ఆ పార్టీ వెంట నడవలసిందిగా మనం చేస్తా ఉన్నా. రేపు ఇదే మీ అందరికీ తెలియజేస్తున్నా. మీరు అడగొచ్చు, ఏంటి పైరెడ్డి నువ్వు ఏదో ట్రాక్టర్ నడుచుకుంటొచ్చివి ఈ ఎండలకు? మరి నీ దగ్గర జగన్ దగ్గర ఉన్న 1,00,000 కోట్లు, చంద్రబాబు నాయుడు కాడు ఉన్న 1,00,000 కోట్లు, లేకపోతే కిరణ్ కూడా 4.5 ఏళ్ళు అయింది ఆయన కాడు ఉన్న డబ్బులు నీ దగ్గర ఉన్నాయని అడగవచ్చు. నా దగ్గర లేవు. కానీ నా దగ్గర ఉన్నది ఒక్కటే, రాయలసీమ మీద అమ్మితమైన ప్రేమ. అవసరమైతే రాయలసీమ కోసం, అవసరమైతే నా తల నరికి ఊరవాకిలి కట్టిపోయేటటువంటి ఒక త్యాగం. రేపు జరగబోయే ఎన్నికల్లో డబ్బుకు రాయలసీమ ఆత్మగౌరవానికి మధ్యన పోటీ. మీరంతా కూడా ఒక్కసారి మరి షాక్ ఇవ్వవలసిందిగా, మరొక్కసారి రాయలసీమ అంటే అబ్బా అని అందరూ. ఇది అలవాటు లేదు మనం, ఇది కూడా నేనే నేర్పించుకుంటూ పోతున్నా. జై రాయలసీమ అందరు అనాలన్నా. అననివాడు కేసీఆర్ బంధువు, అననివాడు గుంటూరోడు, అననోడు విజయవాడు. సంతోషమన్నా. చెప్పాను నేను. అందరూ చెప్పండి, నువ్వు కేసీఆర్, ఈయన కేసీఆర్ చూడిన అదొక కేసు, అది కేసీఆర్ కేసే. జై రాయలసీమ, జై రాయలసీమ. మీరు అంటలేరు చూడన్నా. పాపం ఒడిగట్టాకండి. మన గడ్డ మీద ప్రేమ ఉన్నప్పుడే, మన గడ్డ మీద ఈగ వాళ్ళ మనం అననప్పుడు, జై రాయలసీమ అననప్పుడు గాడిదలంతా మనం తన్నించుకుంటున్నాం. ఇప్పుడు జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ, జై రాయలసీమ. థ్యాంక్స్ బ్రదర్. ఏమైనా తప్పు చెప్పానా నేను? ఏమైనా స్వార్థం ఉందా? లేదు బ్రదర్. అన్ని ఆలోచన చేసుకొని ఇంకా కాదురా నాయన, మన రాయలసీమ అవుట్ అవుతుంది, రాయలసీమ అడ్రస్ కళ్ళంత చేస్తారు ఇళ్ళని ఈ ప్రయత్నం కొట్టబోతున్నాం. చిత్తుగా ఓడగొట్టబోతున్నాం. మన ఇంటి తొంగల్లో ఒక దెబ్బకు 3 పిట్టలు రాలుతాయి. ఒకటి కేసీఆర్, అది ఒక పొడిచే ఎద్దుని. పొడిచే ఎద్దులు ఏం చేస్తాం? పల్లెల్లో ఏం చేస్తామన్నా? పొడిచే ఎద్దులు కాదు, వ్యవసాయం మర్చిపోయినారు. ఏం చేయాలి? అది కూడా వ్యవసాయాన్ని మర్చిపోయినట్టు చేశారు మన నాయకులు. అవి కొట్టాలి, అవి కొట్టాలి, అవి కొట్టాలి. మైకులో చెప్పలేము. అవి కొట్టేది రాయలసీమ వాసికే సాధ్యం. అదే రకంగా ఇదిగో మన ఈ ఇంటి దొంగలు, ఇది ఒక పాత చింతకాయ పచ్చడి, పూజు పట్టింది. దీన్ని తీసుకుపోయి దిబ్బలు వారేసి 2014లో కొత్త పచ్చడి పెట్టుకోవాలి, కొత్త రక్తాన్ని రాజకీయాలు ఎక్కియాలి. అప్పుడే రాయలసీమ బతికి బట్ట కట్టేదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై రాయలసీమ.
వీరుని ధైర్యానికి ప్రతీక రాయలసీమ. సగా పడుతులేడు మంది మనను గోడు, సగా పడుతులేడు మంది మనను గోడు. Hey!